అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆచంట నియోజకవర్గంలో వైసీపీలో అసంతృప్త జ్వాలలు ఇంకా సర్దుమనగలేదని చెప్పాలి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే రంగనాథరాజు అనుచరులు మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఆ సమావేశంలో ఎవరైతే జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు ఉన్నారో వైట్ల కిషోర్ తను పార్టీ నుంచి బహిష్కరించే విధంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైట్ల కిషోర్ ఉన్నారు. మీరు ఎమ్మెల్యే రంగనాథరాజుకు వ్యతిరేకంగా ఒక వర్గం ఏర్పడడంతో మీపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా ఎమ్మెల్యే రంగనాథరాజు వర్గం సిద్ధపడ్డారు. దీనిపై మీరు ఏం చెప్తారు? నమస్కారం అండి. మొన్న మేము సిద్ధాంతంలో నిర్వహించిన సమావేశం పార్టీలో ఉన్న మా బాధలు కష్టాలు ఐదు సంవత్సరాలుగా మేము పడుతున్న కష్ట నష్టాల గురించి ఏకరువు పెట్టుకుని భవిష్యత్తులో ఏం చెయ్యాలి అధిష్టానానికి మా బాధలు నివేదించుకోవడానికి మేము పెట్టుకున్న సమావేశం. ఈ సమావేశం నిర్వహించుకున్నప్పుడు పార్టీలో ఇంత ఎత్తున అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి, ఇంత భారీగా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, దీన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించకుండా కేవలం అహంకారంతో పదవులు ఉన్నాయన్న అధికార మదంతో కొంతమంది వ్యక్తులు చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అక్కడున్న మేము మాత్రమే నాయకులు, మిగతా వాళ్ళు నాయకులు కాదు, మిగతా వాళ్ళందరూ చీడ పురుగులు అన్నారు. అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారు? నియోజకవర్గంలో ఉన్న వేలాది మంది వైసీపీ కార్యకర్తలను మీరు అవమానిస్తున్నారు. మేము కార్యకర్తలుగా స్వచ్ఛందంగా పనిచేసాము అని చెప్పుకున్నాం, కానీ మేమే నాయకులు, మీకు ఎవరు కాదు అని మేము చెప్పలేం. ఆ రోజు మేము మీటింగ్లో కూడా ఏ ఒక్క స్థానిక నాయకుడిని కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధిని కానీ ఎవరిని మేము విమర్శించలేదండి. ఓన్లీ రంగరాజు గారి అభ్యర్థిత్వాన్ని మాత్రమే వ్యతిరేకించాం. ఇది తెలుసుకోకుండా ఇష్టానుసారంగా, అంటే నిన్నటి వరకు మీతో కలిసి పనిచేసిన కార్యకర్తలు, నిన్నటి వరకు మీతో కలిసి నడిచిన నాయకులు పార్టీ జెండాలను భుజాన్ని వేసుకున్నారు. ఇప్పుడు మా బాధ ఎలా ఉందంటే మీరు పార్టీని సస్పెండ్ చేసేస్తారు. అంటే మీ అధికారం, మీ అహంకారం, గర్వం ఆ రీతిలో ఉన్నాయి. అంటే పార్టీ మీరు ఒక్కళ్ళే నడిపించేస్తారు. మీరు ఎక్కడున్న మా ప్రజాప్రతినిధులు మీరు మాత్రమే పార్టీకి ప్రతినిధులు, ఇంకెవరు కాదు. ఇటువంటి అహంకార ధోరణిలో నిరంకుశ ధోరణిలో విడనాడమని ఈ సందర్భంగా సోదరభావంతో వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎవ్వరూ మాకు శత్రువులు కాదు. అందుకే మేము ఆ మీటింగ్లో ఎక్కడా కూడా ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు. ఆయన యొక్క వ్యవహార శైలి బాగుంటే వీళ్ళెవ్వరూ ఇలా మాట్లాడరు. కాబట్టి మేము ఆ రోజు అదే చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. నిన్న వైసీపీ నాయకులు ఎమ్మెల్యే రంగనాథరాజు అనుచరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీపై పలు ఆరోపణలు చేశారు. కొన్ని పదవులు రాలేదని వైట్ల కిషోర్ ఈ విధంగా ఎమ్మెల్యే రంగనాథరాజుకి వ్యతిరేక వర్గం కూడబెడుతున్నారు. ఫిల్మ్ కార్పొరేషన్కి సంబంధించి ఒక పదవి ఆయనకి దక్కలేదని కక్కస్తూ ఈ విధంగా చేస్తున్నారని ప్రధానంగా ఆరోపించారు. నాకు తెలియక అడుగుతానండి. 2014లో పార్టీలోకి వచ్చిన వాళ్ళు పదవులు తీసుకున్నారు, 2018లో పార్టీలోకి వచ్చిన వాళ్ళు పదవులు తీసుకున్నారు. పార్టీలో ఉన్న నాయకుడిగా ఏదైనా పదవి ఆశించడం తప్పు కాదు కదా ఎవరన్నా. కానీ పదవుల గురించే ఈ పని చేస్తానన్నది చాలా తప్పు. పదవుల గురించి అడిగేవాడైతే ఇది సమయం కాదు, ఇది పదవులు ఇచ్చే సమయం కాదు, ఏదన్నా వ్యక్తిగత అవసరాలు తీర్చే సమయం కాదు. పార్టీకి కంకణం కట్టుకుని ప్రతి ఒక్క కార్యకర్త దూసుకెళ్ళి పార్టీ విజయానికి పనిచేసే సమయం. అందుకనే మేము ఆ సమావేశంలో కూడా చెప్పాం, మాకు వ్యక్తిగత ప్రయోజనాలు కానీ పదవులు కానీ మాకు వ్యక్తిగత ద్వేషాలు కానీ ఏమీ లేవు. మాకు ఏకైక ఎజెండా రంగనాథరాజు గారి అభ్యర్థిత్వం నియోజకవర్గంలో. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మేము ఉంటాం కాబట్టి. మీరందరూ పదవులు వేసుకుని పెద్ద పెద్ద ఏసీ రూముల్లో కూర్చుంటారేమో, కానీ మేము ప్రజల్లో నిత్యం ఉంటాం కాబట్టి మాకు సామాన్య ప్రజలు అంటే మీరు అనుకున్నట్టుగా ఇక్కడ మనం ఒక 500 మంది 1000 మంది కార్యకర్తలు ఉన్నారనుకున్న, నా తరపున 300 మీ తరపున 300 ఉంటే మనం మాట్లాడుకునేది కాదు. 176,000 మంది ఉన్న ఈ ఆచంట నియోజకవర్గంలో ప్రజలే అనుకుంటున్నారు. ఆ ప్రజల యొక్క విధానమే మన విధానం కావాలి. ఆ ప్రజల యొక్క అభిప్రాయం ఉంటేనే మనం గెలుస్తాం. ఈ విషయాన్ని విస్మరించి మేమే నాయకులు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఇది పదవులు ఇవ్వలేదు కాబట్టి బయటికి వచ్చారు. పదవి ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ టైంలో ఎవరన్నా పదవులు ఇస్తారా? పదవులు ఇవ్వకుండా రావాలంటే ఏనాడో బయటికి రావాలి. మేము పదవుల కోసం కాదు, పార్టీ కోసమే స్పష్టంగా మరోసారి చేస్తున్నాను. మీరు ఇలా సాటి నాయకుల మీద దుష్ప్రచారాలు చేసి, ఎందుకంటే మీరు పదవులు అలంకరించినప్పుడు సంతోషంగా గౌరవించిన మనసుల్ని మీరు అవమానిస్తున్నారు. మీరు అధికారం చేపట్టినప్పుడు మిమ్మల్ని అభినందించి తోటి నాయకులుగా మీరు బాగుండాలని కోరుకుని మీకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు నియోజకవర్గంలో కొన్ని వందల మంది నాయకుల్ని మీరు అవమానకరంగా మాట్లాడారు నిన్న. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక ప్రధానమైన ఆరోపణ కూడా వారు చేశారు, వైట్ల కిషోర్ వెనక టీడీపీ నాయకులు ఉన్నారు అనేది ఒక పెద్ద విమర్శ నిన్న చేసిన వాళ్ళు వైసీపీ నాయకులు చేశారు. దీనిపై ఏం చెప్తారు? నేను టీడీపీ కోవర్ట్,
పార్టీ జెండా ఎప్పుడు ఆవిష్కరితమైందండి మనకి 2011 మార్చి 12వ తేదీన. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చారు నవంబర్ 28, 2010. ఈ 2010 జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే నేను ఇక్కడ జగన్ యువసేన కార్యాలయం పెట్టి దానికి ఒక 25 మంది కార్యవర్గం ఏర్పాటు చేసి నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పటికి అక్కడ వేదికను ఏర్పాటు చేశాను. ఇక్కడ నా స్థాయిలో చిన్న స్థాయిలో ఒక మండల స్థాయిలో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేశాను నా వరకు అయినంత. అటువంటి వ్యక్తిని ఈరోజు టీడీపీ కోవట్టు ఇష్టం వచ్చే 14 సంవత్సరాలకి కష్టాలకి నష్టాలకి బెదరకుండా ఇక్కడున్న కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని ఎదిరించి ప్రతి దానికి నిలబడి ఒంటరిగా అయినా పోరాటం చేసి నిలబడిన వ్యక్తుల గురించి అంటే మీరు అనుకున్నది కాదంటే టీడీపీ కోవట్టు, మీరు చెప్పినట్టు చేస్తే వైసీపీ నాయకుడు. నిన్నటిదాకా మీ నోటితోనే కదండి అయ్యి బాబు నీ అంత నాయకులు లేడన్నారు. మరి మిగతా సామాజిక వర్గాల నాయకులు ఆ రోజు ఏమైపోయారు? ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకుడు నిన్నేమైపోయారు? 2010లో ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము 9 మంది, రంగరాజు గారు వచ్చేటప్పటికి 9 మంది సమన్వయకర్తలు వచ్చారు. 9 మంది సమన్వయకర్తలు మేము మోసాం కదా, 9 మంది సమన్వయకర్తలతో కలిసి పనిచేసాం కదా. ఈరోజు అంటే రంగరాజు గారు అధికారంలోకి వచ్చేసారు, మీకు పదవులు వచ్చేసినాయి కాబట్టి మీరు ఇష్టానుసారం మాట్లాడతారు. వైట్ల కిషోర్ అనే వ్యక్తి, కడల గోవిందరావు అనే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులపైన కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం, వారిద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించే విధంగా చేస్తామని చెప్తున్నారు. పార్టీ వీళ్ళ సొత్తు కాదండి, వీళ్ళ జేబు సంస్థ కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంలో ఆ రోజు పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన అడుగు కలుపుతూ ఆయన నడక కలుపుతూ వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా మన వచ్చారు. అలాగే మీలో కూడా కొంతమంది ఉన్నారు కాదంటలా. అలాగే కలుపుతూ వచ్చిన వ్యక్తుల్ని మీరు బహిష్కరిస్తానికి, మీరు సస్పెండ్ చేస్తానికి మీరెవరు? మేము ఎప్పుడు దేనికి బహిష్కరిస్తారు? నిజాన్ని నిర్భయంగా చెప్పినందుక, లేకపోతే భజన చేయనందుక? నియోజకవర్గంలో ఇలా తగలడిపోతున్న పార్టీ దీన్ని కాపాడండి అని చెప్తుంటే అక్కడ నియోజకవర్గం అసంతృప్తులు రగిలిపోతుంటే దాన్ని చల్లార్చండి అని చెప్పినందుకు బహిష్కరిస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో మీరు నియంత్రణ అన్నమాట, ప్రజల గొత్తునే నొక్కుతారు మీరు. ఈ రకమైన విధానం అంటే నిన్నటి వరకు కూడా పార్టీ కలిసి పనిచేసిన వ్యక్తులు ఈరోజు హఠాత్తుగా బహిష్కరించాలి ఏంటి? మీకు గళమిస్తే అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలియజేసే అవకాశం ఉంది. మేము ఎప్పుడు పార్టీకి వ్యతిరేకం కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మా తర్వాత ఎవరైనా ఈ నియోజకవర్గంలో తెలియజేసుకుంటున్నాను నేను. ఒకవేళ వారు ఫిర్యాదు చేస్తే మీరేం చేయబోతున్నారు? మీరు కూడా ఫిర్యాదు చేయబోతున్నారా? ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మాకు కోఆర్డినేటర్ మన మిథున్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. తర్వాత ఇదిగు ముందు కూడా మేము ఇక్కడున్న పరిణామాలను కూడా మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.